ఎలక్షన్స్ వస్తున్నాయి కదనే, ఏం ఎలక్షన్స్ తెలుసా? ఎంపీ 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 ఎలక్షన్ ఎట్లుంది అనుకుంటున్నావు? ప్రజాపాలన ఎట్లుంది? ప్రజాపాలన ఇప్పుడు ఏంటంటే ఆరు ఆరు గ్యారంటీలు హామీలు ఇచ్చిండు. అయితే ఏంటంటే కరెంటు విషయానికి వస్తే 200 యూనిట్లు దాటిపోతే మాత్రం బిల్లు కట్టవలసిందని చెప్తారు. అక్కడ అది కరెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తాం అంటుండ్రు, కొంత టైం ఇవ్వాలంటారు. ముందు 100 రోజుల లోపే చేస్తామన్నా కూడా కాస్త టైం ఇవ్వాలని ఇప్పుడు అంటారు. మళ్ళీ ఎంపీ ఎలక్షన్ లో కూడా మమ్మల్ని గెలిపిస్తే ఆ తర్వాత అంటే ఓట్లు సాధించవచ్చా? ఓట్లేసుకుంటే ఇప్పుడు మళ్ళీ కూడా ఓట్లేసుకొని అంటాడు. మళ్ళీ 15 ఆగస్టు తర్వాత ఖచ్చితంగా నరసింహస్వామి సాక్షి అని ఖచ్చితంగా అమలు పరుస్తా. రైతు బీమా పథకం ఏంది, రైతులకు ఇచ్చినటువంటి హామీలు అన్నీ నెరవేరుస్తా అనే దాని మీద రేవంత్ రెడ్డి సార్ చెప్పడం జరుగుతుంది. అది ప్రజలు ఏమంటారంటే ఖచ్చితంగా ప్రజలు అమలు పరుస్తుంది. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా పరిపాలన కొనసాగిస్తాడనే ఉద్దేశంతో ఓట్లు వేయడం జరిగింది. దీనికి మళ్ళీ ఈ 40 రోజుల వ్యవధిలోనే ప్రజా వ్యతిరేక పాలన అనడం జరుగుతుంది. అందుగురించి దీన్ని మేము కూడా ఖండిస్తున్నాం. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఖచ్చితంగా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పెద్దలు పాటించవలసింది. కాంగ్రెస్ పార్టీ ఈ విధంగానే కొనసాగిస్తే మాత్రం నిలువున మునిగిపోతుంది. కాంగ్రెస్ పార్టీ పరిపాలన పడిపోతుంది. ప్రజలు ఈ అనాది కాలంలోనే కాంగ్రెస్ పార్టీని చీకొట్టుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.